అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం 6వ భాగం. రచన చిత్ర వెంకటేష్ గారు. గదిలో నిశ్శబ్దం ఘనీభవించిన మంచులా ఉంది. ఆ గదిలో నాతో పాటు రావు, ఇంద్రసేన్ కూడా ఉన్నారు. రిపోర్టర్ పేరు ఇంద్రసేన్ అని రావు చెప్పగానే ఒక సునామీ అల తాకినట్టుగా కదిలిపోయాను నేను. నన్ను 2 సార్లు కాపాడిన వ్యక్తి రావుగారి పత్రికలో పేరు పొందిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అని తెలియగానే షాక్తో నా బుర్ర ఒక్క క్షణం పనిచేయటం మానేసింది. అదే సమయంలో చాలా సంతోషం కూడా కలిగింది. ఈ రకంగా అయినా రావుకి సహాయం పడుతున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ఒకవేళ ఇంద్రసేన్ మళ్ళీ మీ పత్రికలో చేరితే చేర్చుకుంటారా అని అడిగాను. రావు నా వైపు ఆశ్చర్యంగా చూసి అన్నాడు, అది ఎలా సాధ్యం? అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. మా మేనేజ్మెంట్ అతన్ని చాలా అవమానం చేసింది, మాటలతో హింసించింది. మనిషి అయిన వాడెవడూ ఆ మాటలు జీవితాంతం మర్చిపోలేరు. ఇంద్రసేన్ దానికి అతీతుడు కాదు. అందుకే చచ్చిన అతను మళ్ళీ మా పత్రికలో చేరడు. నేను గ్యారంటీ. నేను అతన్ని మీ పత్రికలో చేరుస్తాను. నా మాట అతను తప్పకుండా వింటాడని నమ్మకం ఉంది. ఒకవేళ అతను ఒప్పుకుంటే మీరు చేర్చుకుంటారా? ఆ విషయం నాకు ఖచ్చితంగా చెప్పండి చాలు అంది. అంతకంటే మాకు కావాల్సింది మాత్రమే ఉంది. తప్పకుండా చేర్చుకుంటాం. మేనేజ్మెంట్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. కానీ అది ఎలా సాధ్యం? అతను ఎలా ఒప్పుకుంటాడు? అతనికి నీకు ఇంతకుముందు కొంచెం కూడా పరిచయం లేదు. అలాంటప్పుడు నీ మాటలు అతను ఎందుకు వింటాడు? తప్పకుండా వింటాడు రావుగారు, ఎందుకంటే అతను నాకు ఇంతకుముందే పరిచయం ఉంది అన్నాను. ఇంతకుముందే మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఎలా? ఎప్పుడు? ఒక వింత విషయం వింటున్నట్టుగా అడిగాడు రావు. నేను ఏ విషయం దాచకుండా జరిగిందంతా చెప్పాను. నేను సంపత్ అండ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇంద్రసేన్ నన్ను ఏ రకంగా కాపాడింది అంతా పోసగుచ్చినట్టుగా చెప్పాను. అంతా విన్న రావు మొహంలో ఆనందం, ఆశ్చర్యం కలిసికట్టుగా కనిపించాయి. దాంతో నా మాట మీద ఆయనకు పూర్తిగా నమ్మకం కలిగింది. మంచి సమయం వచ్చినప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. ఈ మాటలు మా విషయంలో నిజమయ్యాయి. నన్ను 2 సార్లు ఇంద్రసేన్ కాపాడిన అతని అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. పైగా అతని ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోలేదు. అతన్ని ఎలా కలుసుకోవాలరా భగవంతుడా అనుకుంటున్న సమయంలో అనుకోకుండా 2 రోజుల తర్వాత ఇంద్రసేన్ ఫోన్ చేశాడు. ఆ సమయంలో రావు, ఇందిరా ఇంట్లో లేరు, మార్కెట్కి వెళ్ళారు. నేనే రిసీవర్ ఎత్తి హలో అన్నాను. నా గొంతు వెంటనే గుర్తుపట్టాడు ఇంద్రసేన్. లక్ష్మి గారు, మీకో శుభవార్త. మీకు మంచి ఉద్యోగం ఏర్పాటు చేశాను. ఇంతకుముందు మీరు తీసుకుంటున్న జీతం కంటే ఎక్కువే. 4 రోజుల్లో జాయిన్ కావాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ నా దగ్గర ఉంది. మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్తే అప్పుడు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తాను అన్నాడు. మీరు రావద్దు, నేనే వస్తాను. మీ అడ్రస్ ఎక్కడో చెప్తే నేనే వస్తాను అన్నాను సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ. నేను వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అంటూ పూర్తి అడ్రస్ చెప్పాడు. నేను ఒక కాగితంలో నోట్ చేసుకున్నాను. రేపు కానీ ఈరోజు కానీ వస్తాను అని చెప్పాను. దానికి కారణం లేకపోలేదు. రావు దంపతులు మార్కెట్ నుంచి ఎప్పుడొస్తారో తెలియదు. వాళ్ళు తొందరగా వస్తే నేను రావు వెంటనే ఇద్దరం ఇంద్రసేన్ ఇంటికి వెళ్ళొచ్చు. లేకపోతే ఈ విషయం రావు గారికి చెప్పి రేపు వెళ్ళాలి. నేను ఈ రకమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే 10 నిమిషాల్లో రావు దంపతులు వచ్చేశారు. నా మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉండడం గమనించి కారణం అడిగాడు రావు. ఇంద్రసేన్ ఫోన్ చేసిన విషయం చెప్పాను. ఆయన కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆలస్యం అమృతం విషం అన్నారు. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు మేనవేషాలు లెక్క పెట్టకుండా ముందుకు దూసుకుపోవాలి. అదే నేను చేసింది. రావు కూడా అభ్యంతరం చెప్పకుండా నా ప్రపోజల్కి వెంటనే ఒప్పుకున్నారు. వెంటనే ఇద్దరం ఆటోలో ఇంద్రసేన్ ఉంటున్న చోటికి చేరుకున్నాం. మేము అతని గదిలోకి వెళ్ళేసరికి ఇంద్రసేన్ అప్పుడే స్నానం చేసి టీవీ ముందు కూర్చుని వార్తలు వింటున్నాడు. గదిలోకి ముందుగా అడుగు పెట్టిన నన్ను చూసి అతను ఎంతో సంతోషపడ్డాడు. కానీ నా వెనక వచ్చిన రావును చూసి ఆశ్చర్యంతో ఉలిక్కిపడ్డాడు. నేనేది దాచకుండా అసలు విషయం చెప్పాను. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం రాలేదని, పత్రిక విషయం మాట్లాడటానికి వచ్చానని చెప్పాను. దాంతో ఇంద్రసేన్ స్తబ్దుగా అయ్యాడు. వెంటనే అతను ఏం మాట్లాడలేదు. ఇంద్రసేన్ అలా మూడీగా ఉండేసరికి రావు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.
2 నిమిషాల పాటు గదిలో నిశ్శబ్దం విలయ తాండవం చేసింది. ముందుగా నిశ్శబ్దాన్ని ఛిద్రం చేస్తూ అన్నాను, ఇలాంటి కోరిక మిమ్మల్ని కోరటం తప్పే కావచ్చు, కానీ పరిస్థితులు చూసిన తర్వాత మీ దగ్గరికి రాక తప్పలేదు. నన్ను నా పనిని ఏమాత్రం గౌరవించని పత్రికలో మళ్ళీ తిరిగి ఎలా పనిచేయమంటారు? వాళ్ళు నన్ను ఎంత అవమానం చేశారో మీరు మర్చిపోవచ్చు, కానీ నేను జీవితాంతం మర్చిపోలేను. మనిషి అన్నవాడు ఆ మాటలు విన్న తర్వాత జన్మలో మళ్ళీ ఆ పత్రిక వైపు వెళ్ళడు. కానీ మీరేమో మళ్ళీ నన్ను ఆ పత్రికలో చేరమని బలవంతం చేస్తున్నారు. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని చంపుకుని మళ్ళీ ఆ పత్రికలో పని చేయలేను అన్నాడు రావుతో ఇంద్రసేన్. రావు నిస్సహాయంగా నా వైపు చూశాడు. మనిషి తన కోసం పనిచేస్తే అది స్వార్థమవుతుంది, అదే ఇతరుల బాగు కోసం పనిచేస్తే అది దైవత్వం అనిపించుకుంటుంది. మీరు రావు గారు ఇలాంటి ఉద్యోగాలు ఎన్నైనా సంపాదించుకోగలరు, కానీ పత్రికలో పనిచేస్తున్న కార్మికుల గురించి ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్లకు మీలాగా వెంటనే ఇంకో పత్రికలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. పత్రిక మూతపడిన తర్వాత వాళ్ళకి ఎక్కడా ఉద్యోగం దొరకదు. వాళ్ళ కుటుంబాలు ఆకలితో అలమటించిపోతాయి. చేతిలో డబ్బు లేక, చేయటానికి పని లేక, చాలా కుటుంబాల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు మీ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ గురించి ఆలోచించండి. అప్పుడు మీకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఈ ఉద్యోగం మీకోసం నేను చేయమంటల్లా, వేలాది అమాయకులైన కార్మికుల కోసం చేయమంటున్నాను. మీరొక్కరూ పత్రికలో చేరితే కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి దొరుకుతుంది. మన కోసం పనిచేయటం కంటే ఇతరుల కోసం పనిచేయటంలో తృప్తి ఉంది, ఆనందం కూడా ఉంది. చెప్పాల్సింది చెప్పాను, ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. నిర్ణయం మీ చేతుల్లో ఉంది అంటూ ముగించాను. సరే లక్ష్మి గారు, మీరు ఇంతగా చెప్తున్నారు కనుక పత్రికలో చేరతాను. కానీ నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోవాలి. ముఖ్యంగా నేను అడిగినంత జీతం ఇవ్వాలి. ఆ జీతం మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కాదు. దీనికి రావు గారు ఒప్పుకుంటే రేపే పత్రికలో జాయిన్ అవుతాను అన్నాడు ఇంద్రసేన్. నాతో పాటు రావు మొహంలో కూడా ఆనందం వెల్లి విరిసింది. నీ కండిషన్లన్నింటికీ ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడతాను. వీలుంటే వాళ్లతో నీ క్షమాపణ చెప్పిస్తాను. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. నీ సహాయం జన్మలో మర్చిపోలేను. లక్ష్మి, నీ వల్ల కొన్ని వందల కార్మికులకు బ్రతుకు తెరువు దొరికింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీ మంచితనానికి త్వరలోనే నీకు మంచి ఫలితం దొరుకుతుంది. నీ గతం నీకు తిరిగి వస్తుంది. అది తొందరలోనే జరగాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను అన్నాడు రావు. నేను సిగ్గుతో తల వంచుకున్నాను. రావు మాటలు అర్థం కాక ఇంద్రసేన్ మా ఇద్దరి వైపు అయోమయంగా చూశాడు. అప్పుడు రావు నా గురించి, నా వ్యాధి గురించి పూర్తిగా చెప్పాడు. అంతా విన్న సేన్ నా వైపు బాధగా చూశాడు. మై గాడ్, మీ వెనక ఇంత చరిత్ర ఉందా? మిమ్మల్ని చూస్తే అమ్నేషియా వ్యాధితో బాధపడుతున్నారని ఎవ్వరు అనుకోరు. మీలాంటి మంచి మనసున్న అమ్మాయికి దేవుడు చాలా అన్యాయం చేశాడు. అయినా మీరేం బాధపడకండి. తొందరలోనే మీకు మంచి రోజులు వస్తాయి. మీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఆ అద్భుతం మా కళ్ళ ముందే జరుగుతుంది. మేము చూస్తాం అన్నాడు ఇంద్రసేన్ మెల్లగా. నేను బలహీనంగా నవ్వి ఊరుకున్నాను. ఇక మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. అప్పుడే భోజనం చేసి పుస్తకం చదువుతూ మంచం మీద పడుకున్నాను. పక్క వాటాలో రావు, ఇందిర దగ్గర లేరు. ఇందిర చుట్టాలలో ఎవరో చనిపోతే చూడటానికి వెళ్ళారు. నాకేమో చాలా బోరుగా ఉంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందుకే ఏం తోచక పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ఎంతసేపు చదువుతూ ఉండిపోయానో తెలియదు. అప్పుడే తలుపు మీద చప్పుడైంది. ఈ వేళ అప్పుడు ఎవరొచ్చారా అనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచాను. గుమ్మం దగ్గర నవ్వుతూ ఇంద్రసేన్ కనిపించాడు. ఎలా ఉన్నారు మేడం? నవ్వుతూ అడిగాడు ఇంద్రసేన్. నేను బాగానే ఉన్నాను, కానీ చాలా బోరుగా ఫీల్ అవుతున్నాను. రావు గారు, ఇందిర గారు కూడా లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నాను. ఇంతకు మీరు ఇలా వచ్చారేమిటి అడిగాను. నేను ఒక ముఖ్యమైన అసైన్మెంట్ పని మీద పావురాలపల్లి వెళుతున్నాను. ఎలాగూ ఇటువైపు వస్తున్నాను కనుక మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి ఇలా వచ్చాను. పైగా రావు గారు ఊరికి వెళుతూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పారు. ఇంతకీ ఏమిటా అసైన్మెంట్ అని అడిగింది. పావురాలపల్లిలో షాకాల్ ఉరఫ్ శాఖమూరి కాళేశ్వరరావు అనే పెద్ద మనిషి ఆ ఊరిలో రహస్యంగా ఒక ఆయుధాల ఫ్యాక్టరీ నడుపుతున్నాడని,
నాకు రహస్య సమాచారం అందింది. అది నిజమో కాదో తెలుసుకోవటానికి వెళుతున్నాను. ఒకవేళ అది నిజమైతే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పెద్ద మనిషి గురించి వివరంగా పత్రికలో వస్తుంది. నిజానికి ఇలాంటి విషయాలు మీతో చెప్పకూడదు, కానీ మీరు నాకెంతో ఆత్మీయులు కనుక చెప్పాను. సరే, నేను బయలుదేరతాను. ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి అంటూ వెళ్ళబోయాడు. ఇంద్రసేన్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను. నాకు ఇక్కడ చాలా బోరుగా ఉంది, దాదాపు పిచ్చెత్తినట్టుగా ఉంది. దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి అన్నాను. అయ్యో, నేను వెళుతున్నది పిక్నిక్ కాదు, మృత్యు గుహలోకి. ఆ షాకాల్ సామాన్యుడు కాదు, రాక్షసుడు. తన రహస్యం తెలుసుకోవటానికి మనం వచ్చామని తెలిస్తే చేతులు ముడుచుకొని కూర్చోడు, పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాడు. నేను మగవాడిని గనక వాళ్ళ బారి నుంచి ఎలాగో తప్పించుకోగలను, కానీ మీరు ఆడవారు. పొరపాటున వాళ్ళ చేతికి చిక్కితే అమ్మాయి అని కూడా చూడకుండా చంపేస్తాడు. సారీ, నేను అంత రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేను. పైగా రావుగారి అనుమతి లేకుండా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళటం అంత మంచిది కాదు. నేను దానికి సిద్ధంగా లేను. నన్ను తప్పుగా అనుకోకండి అన్నాడు ఇంద్రసేన్. ఏం పర్వాలేదు ఇంద్రసేన్ గారు, నేను తగిన జాగ్రత్తలో ఉంటాను. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తాను. దయచేసి నా మాట కాదనకండి. ఇంకా కొంతసేపు నేను ఇక్కడే ఉంటే నాకు ఖచ్చితంగా పిచ్చెత్తుతుంది. అందుకే నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అంటూ అతని చేతులు పట్టుకున్నాను. ఇంద్రసేన్ నన్ను సముదాయించడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ నేను మాత్రం నా మొండి పట్టుదల విడిచిపెట్టలేదు. చివరికి ఇంద్రసేన్ లొంగిపోయి నన్ను తీసుకెళ్ళటానికి అంగీకరించాడు. నేను వెంటనే సంచిలో నాకు అవసరమైన సామాన్లు సర్దుకుని రెడీ అయ్యాను. ఇంటికి తాళం వేసి అతను బైక్ వెనక కూర్చున్నాను. మరుక్షణం బైక్ వేగంగా పావురాలపల్లి వైపు దూసుకుపోయింది. ఇంద్రసేన్కి ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇలాంటి సాహసాలు చేయటం సినిమాలో చూసాము, నవలల్లో చదివాం. నిజ జీవితంలో ఇలాంటివి జరగటం చాలా అరుదు. సమయం 1 గంట అవుతోంది. నడినెత్తిన ఎండ మార్చేస్తోంది. వేడి సెగలు చెంపలను అదరగొడుతున్నాయి. గాలి వేడిగా వీస్తోంది. గమ్యస్థానం చేరుకునేంతవరకు ఇంద్రసేన్ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బహుశా అతను అసైన్మెంట్ గురించి ఆలోచిస్తూ నా గురించి పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. నేను కూడా ఆ విషయం పట్టించుకోలేదు. 1.5 గంట తర్వాత బైక్ పావురాలపల్లి పొలిమేరలో ప్రవేశించింది. ఎదురుగా అమ్మవారి గుడి కనిపించింది. ఈ గుడి చాలా ప్రఖ్యాతి పొందింది. పావురాలపల్లి చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా ఈ గుడికి వచ్చి తమకేదైనా తీరని కోరికలుంటే తీర్చమని మొక్కుకుంటారు. అమ్మవారు వాళ్ళ కోరికల్ని తప్పకుండా తీరుస్తుందని వాళ్ళకి ఎంతో నమ్మకం. మనం కూడా అమ్మవారిని దర్శించుకుని మన మనసులో ఉన్న కోరిక కోరుకుందాం పదండి అంటూ బైక్ని గుడి ముందు ఆపాడు. ఇద్దరు లోపలికి వెళ్ళాం. గుడిలో పెద్దగా జనం లేరు. ఇద్దరం పక్కనే ఉన్న పైపు దగ్గర కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తర్వాత పూజా సామాన్ తీసుకుని పూజారి దగ్గరికి వెళ్ళాం. పూజారి మా ఇద్దరి పేరు మీద అర్చన చేస్తుంటే నేను భక్తితో కళ్ళు మూసుకున్న మనసులో ఉన్న కోరికను కోరుకున్నాను. దేవుడా, నా జ్ఞాపక శక్తి తిరిగి నాకు వచ్చేలా చెయ్యి, అంతకంటే నిన్నేమీ కోరను అంటూ కళ్ళు తెరిచి ఇంద్రసేన్ వైపు చూశాను. అతడు నవ్వుతూ నా వైపు చూసి, మీరేం కోరుకున్నారో నేను ఊహించగలను, కానీ నేనేం కోరుకున్నానో మీరు ఊహించారా అని అడిగాడు. నేను లేదని తల ఊపాను. మీకు తొందరగా గతం గుర్తుకు రావాలని, మీరు కూడా అందరిలాగే మామూలుగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అన్నాడు. నాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతనెవరో నేనెవరో మా పరిచయమై కొన్ని రోజులే అయినా ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. తన కోసం ఏమీ కోరుకోకుండా నా కోసం కోరుకోవటం నిజంగా గొప్పతనం. ఎంతమందికి ఇంత మంచి మనసుంటుంది? ఇంద్రసేన్ లాంటి మంచి మనిషి నా స్నేహితుడు కావటం నిజంగా నా అదృష్టం. కొంచెంసేపు గుడిలో కూర్చుని ఇద్దరం సేద తీరాం. తర్వాత గుడికి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాం. మళ్ళీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత షాకాల్ ఫ్యాక్టరీకి బయలుదేరాం. అప్పుడు సమయం 4:30 అవుతోంది. అయినా ఇంకా ఎండ మాత్రం తగ్గలేదు. ఇంద్రసేన్ డ్రైవ్ చేస్తున్న బైక్ మెయిన్ రోడ్డు మీద నుంచి డైవర్షన్ తీసుకుని కచ్చా రోడ్డు వైపు దూసుకుపోయింది. ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. పైగా అడవి ప్రాంతంలా ఉంది. ఎటువైపు చూసినా ఏపుగా పెరిగిన చెట్లు, గుబురు పొదలు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చోలేక ఇంద్రసేన్తో మేకపోతు గాంభీర్యంతో మాట్లాడాను, కానీ ఈ పరిసరాలు చూస్తుంటే నాకు వణుకు పుడుతోంది. ఎందుకొచ్చానరా భగవంతుడు అనుకుంటూ వాపోయాను. దాదాపు 20 నిమిషాల అడవి గుండా ప్రయాణం చేసిన తర్వాత ఇంద్రసేన్ తన బైక్ను ఒక పెద్ద చెట్టు దగ్గర ఆపాడు. అతను దిగిన తర్వాత నేను దిగాను.
అదిగో అదే షాకాల్ ఆయుధాల ఫ్యాక్టరీ అంటూ దూరంగా కనిపిస్తున్న ఒక ఫ్యాక్టరీని చూపించాడు. ఆ ఫ్యాక్టరీ చుట్టూ దాదాపు 6 అడుగుల కాంపౌండ్ వాల్ ఉంది. దూరం నుంచి చూస్తుంటే అది మామూలు ఫ్యాక్టరీ లాగే ఉంది, కానీ అందులో రహస్యంగా ఆయుధాలు తయారవుతున్నాయని ఎవ్వరు అనుకోరు. అప్పుడే మెయిన్ గేటు ముందు లోడుతో ఉన్న లారీ ఆగింది. లారీ ఆగిన చప్పుడు వినగానే ఫ్యాక్టరీలోంచి 4 వ్యక్తులు హడావిడిగా బయటకొచ్చి లారీని చుట్టుముట్టారు. అందులోంచి వాళ్ళు పెద్ద పెద్ద చెక్క పెట్టెలు తీసుకుని లోపలికి వెళ్ళారు. నేను ఉద్వేగంతో జరుగుతున్న తతంగం అంతా గమనిస్తున్నాను. అప్పుడే ఇంద్రసేన్ నా ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అన్నాడు, ఇప్పుడు సమయం 5 గంటలైంది. ఇంకొక అరగంటలో నా పని ముగించుకుని వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. బైక్ని ఇక్కడే వదిలి వెళుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రదేశం మాత్రం వదిలి వెళ్ళకండి. ఒకసారి దారి తప్పితే మిమ్మల్ని మళ్ళీ కనుక్కోవటం చాలా కష్టం అవుతుంది అన్నాడు. నేను అలాగే అని బుద్ధిగా తల ఊపాను. ఇంద్రసేన్ భుజానికి ఒక సంచి తగిలించుకుని వేగంగా నడుస్తూ ఫ్యాక్టరీ వైపు సాగిపోయాడు. 5 నిమిషాల తర్వాత అతను ఫ్యాక్టరీ దరిదాపులకు చేరుకున్నాడు. అంతవరకు మాత్రమే నేను చూడగలిగాను. తర్వాత అతను ఏమయ్యాడో నాకు తెలియదు. మెరుపులా నా కళ్ళ ముందే మాయమైపోయాడు. నేను నిలబడలేక బైక్ మీద కూర్చుని ఇంద్రసేన్ కోసం ఎదురు చూడసాగాను. క్రమక్రమంగా అడవిలో చీకటి పరుచుకుంటోంది. ఉదయం తిండి కోసం వెళ్ళిన పక్షులు అప్పుడే తమ గోళ్లకు చేరుకుంటున్నాయి. వాటి అరుపులతో అడవి అంతా సందడి సంతరించుకుంది. అదే సమయంలో ఎక్కడో ఒక భయంకరంగా ఏదో జంతువు అరిచిన అరుపు వినిపించింది. భయంతో నా శరీరం జలధరించింది. సరిగ్గా అరగంట తర్వాత ఇంద్రసేన్ హడావిడిగా వచ్చాడు. అతని మొహం వింత కాంతితో వెలిగిపోతోంది. ఏదైనా గొప్ప కార్యం సాధిస్తే కానీ మొహం అంతలా వెలిగిపోదు. బహుశా అతనికి షాకాల్ దొంగ వ్యాపారానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు దొరికింటాయి. నా ఊహ నిజమే అన్నట్టుగా అన్నాడు ఇంద్రసేన్. షాకాల్ దొంగ వ్యాపారానికి సంబంధించిన సాక్ష్యాలు ఫోటోలు సంపాదించాను. ఈ ఫోటోలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. పద బయలుదేరదాం. షాకాల్ అనుచరులు కానీ మన చూస్తే మనం పడిన శ్రమ అంతా వృధా అవుతుంది అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. నేను వెనక కూర్చోగానే బైక్ వేగంగా ముందుకు కదిలింది. మేము వస్తున్నప్పుడు వెలుతురు ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా ఇంద్రసేన్ బైక్ నడపగలిగాడు. కానీ ఇప్పుడు చిమ్మని చీకటి అలుముకుంది. 10 అడుగుల దూరంలో ఉన్న వస్తువు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే ఇంద్రసేన్ తన అనుభవం అంతా జోడించి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఎలాగో బైక్ని మెయిన్ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. అప్పుడు కానీ నా మనసు కుదుట పడలేదు. ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత బయలుదేరదాం అంటూ బైక్ని అంతకుముందు మేము భోజనం చేసిన హోటల్ ముందు ఆపాడు. కాఫీ తాగిన తర్వాత ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే బయలుదేరాం. విశాలమైన మెయిన్ రోడ్డు మీద బైక్ వేగంగా దూసుకుపోతోంది. నేను పడిపోకుండా ఇంద్రసేన్ భుజం మీద చేయి వేసి కూర్చున్నాను. అప్పుడే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. మరి మొదటి భాగం మనం సమాప్తం. అంటే ఈ నవలని మన చిత్ర వెంకటేష్ గారు 2-3 భాగాలుగా చేసినట్టున్నారు. మొదటి భాగం ఈ రోజుతో సమాప్తం. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అసలు అక్కడ అనూహ్య సంఘటన ఏమిటి, ఏం జరిగింది అవన్నీ రేపటి భాగాల్లో విందాం. థ్యాంక్ యూ.